శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అవునండి, అరుణాచల శివ. ఇదండి శీర్షిక కుసుమం. నిజంగా ఏ మహిమ ఉందో తెలియదు కానీ ఈనాడు ఇప్పుడు సీజన్ మాత్రం ఈనాడు ఎక్కడ చూసినా సరే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి నోట విన్నా అరుణాచలం 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 వెళ్ళారా, అరుణాచలం గిరి ప్రదక్షిణం చేశారా అని అడుగుతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే కనుక అరుణాచల మహత్యం, అరుణాచలం గురించి మనకి ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మరి ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నోసార్లు తన ప్రవచనాల్లో, ప్రసంగాల్లో అరుణాచల క్షేత్రం మహత్యం గురించి చాలాసార్లు చెప్పారు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళ దృష్టి అరుణాచలం మీద సారించడం జరిగింది. ఒక్కసారైనా సరే జీవితంలో అరుణాచలం వెళ్తే చాలా మంచిది అని ఆయన చెప్పటం నిజంగానే మనకి కొన్ని కొన్ని ఆలోచిస్తే కొన్ని కొన్ని విధాలుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతత కోసం, ఆధ్యాత్మికత కోసం మోక్ష మార్గం వెతుక్కుంటూ కొంతమంది ఇలా ప్రతి క్షేత్రానికి వెళ్ళటం జరుగుతుంది. అలాగే అరుణాచలం గురించి కూడా మనం ఒకసారి ఒక కథ, ఇది దివ్యమైన కథ, సాధ్యమైనంత వరకు నా రిక్వెస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ వరల్డ్లో వినండి, కొంచెం ఎక్కువ ఉంది కథ. 1800 సంవత్సరాల ప్రాంతంలో అరుణాచల క్షేత్రంలో ఓ భక్తుడి జీవితంలో జరిగిన అత్యద్భుత లీలలండి ఇది. తమిళనాడులోని కుంభకోణంలో మరి ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. భర్త పేరు సుందరరాజన్, భార్య పేరు శాంభవి. సుందరరాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేసేవారు. వాళ్ళిచ్చే జీతం చాలా తక్కువ. మరి జీవితం దాంతోనే గడుపుతూ ఉండేవాడు, వచ్చే జీతంతోనే. మరి భార్యాభర్తలు ఇద్దరు ఈశ్వర భక్తులే, దైవ భక్తులే. వారి ఇంటి దైవం అరుణాచలం శివుడు. వారికి వివాహమై 10 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. సుందరరాజన్ సదా కూల్చే ఆ సదాశివుణ్ణే సంతానం ప్రసాదించమని రోజు తన పూజలు అర్థించేవాడు, అర్చించేవాడు. ఒక సంవత్సరం వారిద్దరూ మరి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు. దర్శనం చేసుకొని బయటికి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక వింత మనిషి కనిపించాడండి. ఒంటి నిండా భస్మం రాసుకొని, చేతిలో ఢమరుకం పట్టుకొని, ఆకాశం వైపు చూస్తూ ఏవేవో సైగలు చేస్తున్నాడు, ఏవేవో వెర్రికేకలిస్తున్నాడు, నవ్వుతున్నాడు. తెలియని విధంగా ఉన్నాడు. ఆ భస్మధారుడు ఈ దంపతులిద్దరిని చూస్తూనే ఒక ఉదుట్న లేచి పళం అంటే పండు, నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు ఒక్క దూకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ కొబ్బరికాయ వాళ్ళ చేతిలో పెట్టి అక్కడి నుంచి హుటాహుటిన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు కానీ, ఆ దంపతులు ఇద్దరు కానీ, ఆ కొబ్బరికాయలు అమ్మే కొట్టు యజమాని, అక్కడ ఉండే జనం అంతా కూడా
నిశ్చేష్టులైపోయారు. వాళ్ళు ఈ దంపతులకు చూసి దంపతుల వైపు, ఆ భస్మధారుడు ఎవరితోనూ మాట్లాడడు, ఏమీ తినడు. అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది. వరంగా ఇచ్చినట్టున్నాడు ఈ కొబ్బరికాయ అని చెప్పటం జరిగింది. సరే, ఆ దంపతులిద్దరూ కళ్ళకద్దుకున్నారు ఆ కొబ్బరికాయను. ఇది జరిగిన సంవత్సరంలోపే వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు. ఆ అబ్బాయికి శివశర్మ అనే పేరు పెట్టుకున్నారు. శివశర్మకు 8వ ఏట ఉపనయనం చేసిన మరి నెల రోజులకు దురదృష్టవశాత్తు సుందర్రాజన్ మరణించాడు. పేదరికంలో జీవించే వారికి సుందర్రాజన్ మాత్రమే ఆధారం ఆ కుటుంబానికి. పాపం తండ్రి కాలం చేశాక ఆయన భర్త శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది. వంట మనిషిగా చేరిన సంవత్సరానికి ఆవిడకి కూడా ఊపిరితిత్తులు పాడైపోయి ఆరోగ్యం క్షీణించసాగింది. శాంభవి శివశర్మకు తరచుగా, నువ్వు అరుణాచలేశ్వరుడి ప్రసాదం, అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో పుట్టినవాడివిరా నాయన, మనకు ఆయనే దిక్కు అని చెబుతూ ఉండేది. మరి కొద్ది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేసింది. శివశర్మకు పాపం నా అనేవారే లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు ఆ అనాథ బాలుడు. ఆ దిక్కుతోచని స్థితిలో శివశర్మకు నిద్రపోతుండగా ఒక స్వప్నం వచ్చిందండి. ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు. అదొక శివాలయం. అప్పుడు శివుడికి అభిషేకం జరుగుతుంది. దర్శనం చేసుకొని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ. అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు. ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలినాయి. చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. అంతటితో శివశర్మకు మెలకువ వచ్చింది. శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లుగా అనిపించింది. అప్పుడే తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. ఇది నా తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని చెప్పి భావించాడు, గ్రహించాడు. ఆ రాత్రిలోనే ఇల్లు విడిచి అరుణాచలం బయలుదేరాడు. అప్పటికప్పుడే చుట్టూ చిమ్మ చీకటి, చాలా భయంకరంగా ఉంది. మరి అలాగే భయంగానే ఆ చిన్న పిల్లవాడు నడుస్తూ అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పట్లో ఎడ్ల బండ్లు, జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. మరి దాని దగ్గర చూస్తే కనుక డబ్బు లేదు కనుక వాటిల్లో ప్రయాణించడం అసాధ్యం అని భావించి ఆ చీకట్లోనే చకచక నడవటం ప్రారంభించాడు. తను ఊరు చివరకు చేరేసరికి ఇద్దరు వ్యక్తులు తనని అడ్డగించి తన దగ్గర ఏదైనా సొమ్ము ఉందేమోనని చెప్పి మొత్తం శరీరం అంతా తనిఖీ చేశారు, వెతికారు. లాభం లేదు, ఏమీ లేవు. తన దగ్గర డబ్బు లేదు, కానీ చెవులకి బంగారు పోగులు ఉన్నాయి. ఉపనయనం అప్పుడు అంటే మనకు ఒడుగప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు వేశాడు నాన్న, శివశర్మ నాన్న. అవి ఆ దొంగలు తన చెవుల నుండి గట్టిగా లాగి పీకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. చెవులు రెండు తెగి రక్తం కారుతోంది. శివశర్మ బాధతో పెద్దగా ఏడ్చేసేసాడు, అరిచేసేసేసాడు. వాళ్ళు ఏం చేశారంటే కంగారు పడిపోయి భయపడిపోయి అక్కడి నుంచి ఆ ఇద్దరు దొంగలు పారిపోయారు. అప్పుడే ఒక లాంతరు మరి కట్టినటువంటి జట్కా బండి వచ్చి శివశర్మ ముందు ఆగింది, ఆ బాలుడి ముందు. అందులో నుండి ఒక పొడగాటి వ్యక్తి కిందకి దిగి శివశర్మకు చూసి జరిగిన విషయం అంతా అడిగి తెలుసుకొని తన దగ్గర
ఒక డబ్బాలో ఉన్న తెల్లటి పొడి 2 చెవులకు పెట్టేసేసి అద్దేసి, నేను కూడా అరుణాచలం వెళ్తున్నాను, మరి నాతో రా అంటూ జట్కా బండిలో కూర్చోబెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలను ఇచ్చాడు. అవి తినగానే శివశర్మకు పాపం నిద్ర పట్టేసేసింది. మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అడుగు మీద పడుకొని ఉన్నాడండి. రాత్రి జరిగిందంతా లీలగా గుర్తొస్తోంది శివశర్మకు. చెవులు 2 తాకి చూశాడు. పోగులు లేవు, నొప్పి లేదు. చేతి వేళ్లకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్లుగా అనిపించింది. చూడగా మంచి పరిమళంతో కూడినటువంటి విభూది తనకు సువాసన ముక్కు పుటాలకు తగలటం ప్రారంభించింది. ఏంటో తెలియట్లేదు. తనకేమీ అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా ఉండంగా ఆ ఆలయంలో నుంచి ఒక వృద్ధుడొచ్చాడు బయటికి. తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలాగానే అనిపించాడు శివశర్మకు. ఆశ్చర్యంతో నోటమాట రావటం లేదు శివశర్మకు. ఆ వృద్ధుడు శివశర్మ చేయబట్టుకొని ఆలయంలోకి తీసుకెళ్తున్నాడు. అది శివాలయమే. అందులో నమక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతోంది. అది చూస్తూ ఒక పక్కగా కూర్చున్నాడు శివశర్మ. అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం తినిపించాడు. మళ్ళీ శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారినాయి. ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళ నీళ్లు తుడిచి, అంతా ఈ అరుణాచలుని ఆదేశం మా ప్రకారమే జరుగుతోంది, ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ కనిపించలేదు. అంతవరకు మౌనంగానే జరుగుతుందంతా గమనిస్తున్నటువంటి శివశర్మకు అప్పుడు తెలిసింది అది అరుణాచలం అని చెప్పి. మొదటిసారిగా అరుణాచలం శివుణ్ణి దర్శించుకున్నాడు. చాలా ఆనందం కలిగింది. కానీ ఆ వృద్ధుడు ఎవరు? తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు. చుట్టూ చూశాడు. కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఆలయానికి ప్రదక్షిణం చేస్తున్నారు. కొందరు కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్నారు. కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు. కొందరు వెళ్తున్నారు. ఏవి చేయాలో పాలు పోనే స్థితిలో ఉన్నాడు శివశర్మ. సరే, తన చేతిలోని చీటీని విప్పి చూశాడు. నిరంతరం గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉండు అని ఆ చీటీలో రాసిందండి. ఆలయం మొత్తం కలియజూసి బయటకు వచ్చి నిల్చున్నాడు. ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరికి వెళ్ళి గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి అని అడిగాడు. వెంటనే ఆ వ్యాపారస్తుడు, అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుతున్నారే, వాళ్ళు గిరి ప్రదక్షిణకు మొదలు పెడుతున్నారు, వాళ్ళతో వెళ్ళు అని చెప్పాడు. శివశర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణం మొదలుపెట్టాడు. మరి గిరి ప్రదక్షిణం పూర్తి ప్రదక్షిణం అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఆలయం మూసేశారు. అందరూ వెళ్ళిపోయారు. శివశర్మకు బాగా ఆకలిగా నీరసంగా ఉంది. ఆలయం అరుగు వద్దకు వచ్చి కూర్చున్నాడు. ఆ పూల వ్యాపారి, బాబు, నువ్వు ఒక్కడివే వచ్చావా? నీది ఏ ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు. సరే, శివశర్మ ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకున్నాడు ఆ పూల వ్యాపారి. ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి, తాను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు. అదేమిటంటే, గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి, వాటి దగ్గర పూలమ్మి ఆ వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అణా ఇస్తానని, తన దగ్గర ఉండవచ్చని కూడా చెప్పాడు ఆ పూల వ్యాపారి. సరే, ఇది శివశర్మకు మంచి పనిగానే అనిపించింది. బాగా చేయొచ్చే, మంచి పనే అనుకున్నాడు. ఆ పనితో పాటు మరి ఆ వృద్ధుడు ఆదేశించినట్లుగా ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని. కానీ నిజానికి అది చాలా కష్టమైన పని.
కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు 14 కిలోమీటర్ల దూరం ఎండను నడవటం సాధ్యమేనా? మరి నిజంగా చెప్పాలంటే శివశర్మకు మొదటి రోజునే కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కేసాయి పాదాలన్నీ కూడా. అయినా సరే ఈ పని చేయాలని అనుకున్నాడు శివశర్మ. తనకు వచ్చిన అణా కూడా అరుణాచలునికి సమర్పించాలి అని నిశ్చయించుకున్నాడు. 2 రోజులకు శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తపు ముద్దయింది. రెండో రోజు రాత్రి నిద్రపోతుండగా శివశర్మ కాళ్ళ నొప్పికి పాదాల రక్త స్రవానికి ఏడుస్తూ రేపటి నుంచి ఎలా పూలు అమ్మను ప్రదక్షిణం ఎలా చేయను అని తనలో తను గొడుక్కోవటం ప్రారంభించాడు ఏడుస్తూ నిద్రలోనే. తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి మరి కాళ్ళను నిమిరింది ప్రేమతో. మరుసటి ఉదయం లేచి చూసుకునేసరికి ఆశ్చర్యం, కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి, పాదాలు మృదువుగా తయారైపోయి. ఆశ్చర్యపోయాడు శివశర్మ. ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహమే అనుకొని వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆనాటి నుండి తను ప్రదక్షిణ చేసిన కాళ్ళ నొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ లేవు. ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు. శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉంది అని అర్థమైపోయింది. శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. కొన్నాళ్ళు పూలమ్మిన తర్వాత శివశర్మకు జీవితం పట్ల ఎందుకో తెలియదు కానీ వైరాగ్యం కలిగింది. అప్పటి నుండి పూలు అమ్మడం మానేసి ఎక్కువసేపు ధ్యానంలోనే ఉండిపోతూ ఉండేవాడు. వ్యాపారం చేయకపోయినా సరే ఆ పూల వ్యాపారి రోజు శివశర్మకు ఒక అణ ఇచ్చేవాడు, భోజనం పెట్టేవాడు. మెలకువగా ఉన్నంతసేపు శివశర్మ నిరంతరం అరుణాచల నామ జపం చేస్తూ శివనామం జపిస్తూనే ఉండేవాడు. ఒకరోజు అరుణాచలానికి ఓ దంపతులు వచ్చారు. వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలం కూడా చేరారు. వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు, అతన్ని కొందరు నిర్బంధించారు, వాళ్ళు 3 రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు, అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు, మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలకు విముక్తులవుతారు, పిల్లలు వాళ్ళ చెర నుంచి బయటపడతారని చెప్పాడు శివశర్మ. శివశర్మ మాటల మీద నమ్మకం ఉంచి వాళ్ళు అరుణాచలంలోనే 3 రోజులు ఉన్నారు. శివశర్మ చెప్పిన విధంగానే వాళ్ళ పిల్లాడు వాళ్ళకి దొరికాడు. అప్పటి నుండి శివశర్మ పట్ల అందరికీ భక్తి నమ్మకం కలిగాయి. తనకు కొందరు వ్యాపారులు పళ్ళు పలహారాలు పెట్టేవారు. వారికి విశేషంగా వ్యాపారం జరుగుతూ ఉండేది. తను ఏదైనా చెప్తే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ప్రతి ఒక్కళ్ళలో ఏర్పడిపోయింది అక్కడ. కనుక ప్రజలు తనని ప్రశ్నలు అడగటం, తన చేతిలో ప్రసాదం విభూతి వంటివి తీసుకోవాలనుకోవటం, తనను ఆశీర్వదించమని అడగటం చేస్తుండేవారు. అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయటం, కొండపైకి ఎక్కి అక్కడే ధ్యానం చేసుకోవటం చేస్తుండేవాడు. శివశర్మకు శరీర పటుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది. ప్రదక్షిణం చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి, నాతోరా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణం మొత్తం చేపట్టుకుని చేయించి చివరిగా అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత శివశర్మ కోసం ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు. శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారండి. చూడటానికి వికారంగా కనిపిస్తూ ఎవరిని వారి దరి చేరనివ్వకుండా తపస్సు చేసుకునే వారుగా వాళ్ళు కనపడుతూ ఉంటారు మనకి. మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది మనం అరుణాచలం వెళ్ళినప్పుడు. ఈ శివశర్మ గురించిన గాథ పూర్వం బహు ప్రాచుర్యం కలిగి ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. మరి శేషాద్రి స్వామి వారు, భగవాన్ రమణులు, కావ్యకంఠ గణపతి ముని వంటి అవతార పురుషులు అరుణాచలం చేరి ధరించారు. ఇప్పటికి కూడా మనకి అరుణాచల ప్రదక్షిణం గిరి ప్రదక్షిణం చేస్తుంటే
చాలామంది పిచ్చోళ్ళు కనపడుతుంటారు. పిచ్చివాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. గడ్డాలు, మీసాలు పెంచుకొని, ఒక కర్ర పట్టుకొనో, ఒక వికారంగా నవ్వుకుంటూనో, వెకిలి చేష్టలు చేస్తూనో గాని వాళ్ళందరూ గూడా మనం పిచ్చివాళ్ళు అనుకోకూడదండి. అవధూతలు. ఆ అరుణాచల్ నుండి ప్రత్యక్ష రూపాలు. కాబట్టి జీవితంలో తప్పనిసరిగా అరుణాచల క్షేత్రం ఒకసారైనా చూడాలి. గిరి ప్రదక్షిణం చేయాలి. ఎందుకంటే మనస్సులో మార్పొస్తుంది. మనస్సు ప్రశాంతత చేకూరుతుంది. ఏదో తెలియని భావం మనసులో కలుగుతుంది. మెల్లమెల్లగా మనిషిలో మార్పొస్తుంది. ఇది ప్రత్యక్ష అనుభవం చాలా మంది విషయంలో జరిగింది. కాబట్టి చెప్పలేం స్థల ప్రభావం, స్థల మహత్యం. ఒక్కో స్థలానికి ఎందుకెళ్తాం మనం? తిరుపతి ఎళ్తాం. అలాగే అరుణాచలం వెళ్తాం. అలాగే వేదాద్రి ఎళ్తాం. సింహాచలం వెళ్తాం. అన్నవరం వెళ్తాం. అక్కడ ఎంతోమంది మహానుభావులు నడయాడిన ప్రదేశం అది. తపస్సు చేసుకున్న ప్రదేశం అది. వాళ్ళు భౌతికంగా లేకపోయినా వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. మనల్ని ఆ వైబ్రేషన్స్ అంటుకుంటాయి. కాబట్టి తప్పనిసరిగా జీవితంలో ఏ క్షేత్రానికైనా వెళ్ళాలి. ప్రశాంతంగా గడపాలి. ఉన్నంత కాలం, ఈ దేహం ఉన్నంత కాలం. స్వస్తి. భవదీయుడు నారుమంచి.